శిలని శిల్పంగా మలిచేది ఎప్పుడన్నా చూసారా? శిలను శిల్పంగా మలిచేది ఎప్పుడన్నా చూసారా? సరే, చూడలేదు కదా, ఈసారి ట్రై చేయండి చూడటానికి. చూచుట కొరకు ఈ మారు ప్రయత్నము చేయుడు. ఫస్ట్ బండశిలని ఒక షేప్ గీసుకొని దాన్ని చెక్కటం మొదలు పెడతాడు. మీరు గమనించాలి, ఈ శిల్పి దగ్గర సుత్తెలు మార్పు ఉంటాయి, చెక్కే ఉలులు కూడా మార్పు ఉంటాయి. అన్నీ ఒకే పరిమాణంలో ఒకే సైజులో ఉండవు. ఫస్ట్ రఫ్ చెక్కటానికి ఒక టైపు సుత్తెను ఒక టైపు ఉలిని వాడతాడు. ఆ తర్వాత ఇంకొంచెం షేపు తీసుకోవటానికి కొంచెం సైజులు తగ్గించి సున్నితమైనవి వాడతాడు. ఆ తర్వాత ఇంకొంచెం సైజులు తగ్గించి ఇంకా సున్నితమైనవి వాడతాడు. శిల మీద శిల్పి పని చేసేటప్పుడు నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్దాం. బాగానే ఉంటున్నారండి, దేవునికి స్తోత్రం. బుక్ అవ్వాలా ఈసారి? చూస్తా, ఇంకోసారి ట్రై చేస్తా, బుక్ అవుతారని చూస్తా. శిల్పి దగ్గరికి మీరు వెళ్ళి చూడండి, అతడు వాడే సుత్తెలు ఉలులు అన్నీ ఒకే సైజులో ఉండవు. శిల్పం రెడీ అయ్యే కొద్దీ పెద్ద పెద్ద దెబ్బలు ఉండవు. సెన్సిటివ్ పాయింట్స్లో సున్నితంగా కొడతాడు. ఆకారం రెడీ అయ్యే కొద్దీ దాన్ని చాలా సున్నితంగా కొడతాడు. ఎందుకంటే పటాపట బాగాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఉంది, ఈ ముక్కు షేప్ చేయాలి, షేప్ చేశాడు. ఇప్పుడు ఈ బెజ్జాలు షేప్ రావాలి, అప్పుడు సున్నితమైన వస్తువు తీసుకొని చెక్కుతా ఈ రంధ్రాన్ని చేస్తాడు. అట్లా కాకుండా లావు సుత్తి తీసుకొని పెద్ద ఉలి తీసుకొని కొట్టాడు అనుకో, ఈ ముక్కు లేచిపోయిద్ది. ఆ ముక్కు లేచిపోయిందంటే అంత పెద్ద శిల కూడా వేస్ట్, ఇక చూడలేం దాన్ని. శిల మొత్తంలో, ఆ శిల్పం మొత్తంలో ముక్కు చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ ముఖం మొత్తం ఒక సదరంగా ఉంటుంది, ముక్కు మాత్రం బయటకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక్క దెబ్బ కొట్టాడా విసుగు పుట్టి, ఇక దాన్ని వదిలేయటమే, ఇంకా ఏం చేయాలి కాదు ఇక. అవునా? అంటే షేప్ వచ్చే కొద్దీ కోటింగ్ తగ్గిపోయిద్ది. ఫస్ట్ రఫ్ కోటింగ్ ఉంటుంది. లోకంలో ఉన్నప్పుడు మనకు రఫ్ కోటింగ్ పడింది, ఆ దెబ్బకు బరిగెత్తాం వీడికి. అర్థమైందా మీకు? అబ్బో, దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నప్పుడు రఫ్ కోటింగ్ పడింది, ఆ దెబ్బకు వచ్చి పడ్డాం ఇక్కడికి. ఇక్కడ పడ్డ తర్వాత ఇక రకరకాల పనిముట్లు వాడి, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా? అగచాట్లన్నీ ఒకేసారి ఒకే టైపులో రావు. స్తోత్రం. అగచాట్లన్నీ ఒకేసారి ఒకే టైపులో రావు. ఒక్కొక్క సందర్భానికి తగ్గది ఒక్కొక్కటి వాడతాడు. ఏం లేదండి, ఆ పరమ శిల్పకారుడు మనల్ని అందమైనటువంటి ఆకారాలుగా ఆయన పోలికలోకి చెక్కటానికే ఈ బాధలన్నీ. ఆయన షేపుని మనలోనికి తీసుకొని రావడానికే ఈ శ్రమలన్నీ. కాబట్టి ఒకప్పుడు బాగా కఠినమైన శ్రమలో నువ్వు నలిగి ఉండొచ్చు, ఇప్పుడు ఆ పరిస్థితి మారి ఇక వేరే సమస్యలు ఉంటాయి. తర్వాత ఇంకా నువ్వు షేపులోకి వచ్చే కొద్దీ మళ్ళీ ఇంకా సైజులు మారిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఇంతలా ఉలితో ఇంత బరువు సూచితో కొట్టి అనుభవం పోయి, ఇక మన పెన్సిల్ టైప్ ఉంటాయి ఉలులు, అవి తీసుకొచ్చి కొడతాడు. ఫైనల్లో ఫినిషింగ్ టచ్ అంటే కళ్ళు ఉంటాయి, కనుబొమ్మలు చెక్కాలి, పెన్సిల్ లాంటివి అలాంటి ఉలులు తీసుకొచ్చి కొడతాడు. ఈ వెంట్రుకలు సన్న గీతలు షేప్ చేయాలి. ఏమండి? ఇప్పుడు అది మొదలు పెట్టేవరా, ఎప్పుడు చూడాలా మేము? అది అయ్యేది కాదు, అందుకే టపిమని తీసేసాడు వాడు. నేను చెప్తున్నాను, ఈజీగా అర్థమైద్దని చెప్పా ఈ మ్యాటర్ కూడా. ఇదంతా ఎందుకండి? శిల్పి ఇన్ని రకాల పరికరాలు వాడి
ఆ శిల మీద ఆ పనంతా అంత కష్టపడి ఎందుకు చేయాలి అంటే శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను నిన్ను నన్ను చేయటానికి. మనకేమో వాగ్దానం కావాలి. వాగ్దానం వచ్చింది అన్నయ్య, నాకు ఈ వాగ్దానం వచ్చింది అన్నయ్య అనుకుంటూ వస్తారు నా దగ్గరికి. ఏ వాగ్దానం అమ్మా అంటే ఇదే మాట ఉంటుంది, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను చేసేదనని ఉంటుంది. అబ్బా సూపర్ వాగ్దానం, తిరగలేదు. అంతేగానే అమ్మ ఎట్లనో భయపడకూడని రాలా, నేను మిమ్మల్ని తప్పించేదనని రాలా, యొత్తే అగసాట్లు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణంగాను చేసేదను అన్న వాగ్దానం కనపడితే అమ్మయ్య ఇందులో భయపడొద్దని లేదు, తప్పిస్తానని లేదు, బాధలే లేవయ్యా అని అమ్మయ్య అనుకుంటారు. అలాంటి వాగ్దానం చూసి తిక్కలోళ్ళు. శాశ్వత శోభాతిశయంగా నువ్వు మారాలి అంటే నీకు తెలుసా, కోటింగ్ పడాలి నీ మీద. తరతరములకు సంతోష కారణంగా నువ్వు నేను మారాలంటే ఎలా కావాలో తెలుసా, ఆయన మనల్ని చెక్కాలి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. వాడు చీల్చబడకపోతే వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. ఈ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఏ వస్తువుని వాడుతున్నాడో, ఏ టైపు శ్రమను వాడుతున్నాడో ఆ శ్రమ ఆట్టే కాలం ఉండదు. దాని అవసరం తీరిపోయినాక చెప్పింది దేవుడికి, అయిపోయింది సార్, నా వల్ల జరగాల్సిన పని అయిపోయిందా, అయిపోయింది, రావాల్సిన షేపు అందులో అంతవరకు వచ్చింది, ఇక నువ్వు పక్కకు అంటాడు. అప్పుడు సడన్గా పోయింది నీ సమస్య, పోయింది. తర్వాత మళ్ళా నెక్స్ట్ షేప్కి కావాల్సింది ఏదో అది ఎంటర్ అయింది మళ్ళీ. టోటల్గా ఇప్పుడు మాకు నువ్వు అగసాట్లనేవి కొనసాగుతాయి అని చెబుతున్నావు. అదే షేప్ వచ్చిందాక తప్పదుగా. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. యేసయ్య రూపు రావాలి మనకి. ఆ రూపు వచ్చిందాక ఇవన్నీ వాడతాడు. కాబట్టి ఆయనకు తెలియకుండా ఏవి రాలేదు, రావు కూడా. వచ్చేవన్నీ ఆయనకు తెలిసే వచ్చినాయి, ఆయన అనుమతితోనే వచ్చినాయి. అనుమతించిన దేవుడే తప్పకుండా తొలగిస్తాడు గనక శ్రమల యందును సంతోషింతును అన్నాడు, ఆనందింతును అన్నాడు పౌలు. మనం కూడా అదే పందా తీసుకుంటాం. ఓకే.